పండుగ వేళ నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. వినతులు స్వీకరించారు. ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ 81వ ప్రజా దర్బార్ నిర్వహించారు. భోగివేళ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. వారసత్వంగా తమకు సంక్రమించిన 1.83 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన పత్తి శివకుమార్ విజ్ఞప్తి చేశారు. తిరుమలలో అంగ ప్రదక్షిణ భక్తులకు ఆఫ్లైన్ ద్వారా టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని తిరుమలలో అంగ ప్రదక్షిణ భక్త బృందం ప్రతినిధులు కోరారు. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కచ్చరావేడు గ్రామంలో దళితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించాలని బి శ్రీనివాసులు విన్నవించారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో 150 ఎస్టీ ఎరుకుల కుటుంబాలు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని, ఆయా కుటుంబాలకు ఒకే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని శ్రీ వెంకటేశ్వర ఎస్టీ ఎరుకుల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సొసైటీ విధానంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆఫీసర్లకు ఇతర ఉద్యోగుల మాదిరిగానే వైద్య సదుపాయంతో పాటు శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో తొలగించిన 160 మంది కాంట్రాక్ట్ సూపర్వైజర్లు, పార్ట్ టైం సూపర్వైజర్లకు డిఈఎస్ విభాగంలో తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.